ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి నాజర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుసేన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ జరిగితే పేదలకు ఉచిత వైద్యం అందదని అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు. 5 మెడికల్ కళాశాలలు పూర్తయ్యి హాస్పిటల్ కూడా స్టార్ట్ అయినాయి. మిగతా నిర్మాణ దశలో కొన్ని 80%, 70% దశలో ఉన్నాయి. ఆ మిగిలినన్ని కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలకి పిలిపించింది. అందులో భాగంగా మన పల్నాడు ప్రాంతంలో బ్రాహ్మణపల్లి దగ్గర మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది అన్నిటికంటే పల్నాడు ప్రాంతానికి మణిహారం లాంటిది మన మెడికల్ కాలేజీ. ఇది ఎందుకంటే మాచర్ల సాగర్ నుంచి గుంటూరు మన హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి పోవాలంటే 3.5 గంటలు టైం పట్టి పల్నాడు ప్రాంతంలో అనేక గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలతోటి గొడవలు పెట్టుకొని కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటే వాళ్ళు మార్గ మధ్యంలోనే అనేక మంది చనిపోయారు. ఎందుకంటే వైద్యం అందుబాటులో లేక. మనం రైతాంగం ఎక్కువగా పొలాల పనులు చేసుకునే రైతాంగం, వ్యవసాయ కూలీలు, పొలాల్లో పాము గరిసినా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా టైం అయ్యి చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకని ఈ బ్రాహ్మణపల్లిలో మన 2 నియోజకవర్గాలకు సంబంధించి మధ్య మార్గంలో ఉంటుంది, హైవే పక్కనే ఉంటుంది. రైతులు కూడా చాలా రేటు కలవన్న పొలాల్ని కూడా అమ్ముకొని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి 80% పూర్తి చేసిన తర్వాత ఆ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయడానికి చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికే వ్యాపారం చేసే వ్యక్తులు, వాళ్ళు సేవ చేయడానికి ఆ వ్యక్తులు ముందుకు రారు. అందుకని ఈ ప్రైవేటు విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కోట్ల రూపాయల ఆస్తులు 600 కోట్లతో నిర్మాణం చేపట్టారు. దగ్గర 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక 100-200 కోట్లు ఖర్చు పెడితే హాస్పిటల్ పూర్తి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు కూటమి ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తుల మీద భ్రమని తొలగించుకోండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తున్నాం, మనం ప్రైవేట్ హాస్పిటల్ చూస్తున్నాం. పిడుగురాల్లో కూడా అనేక ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. అక్కడికి పోవాలంటే కరోనా టైంలో ఒక్కొక్కళ్ళకి కరోనా తగిలితే 5 లక్షల నుంచి 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, హైదరాబాద్లో ఇంత 60 లక్షలు కూడా వసూలు చేసి శవాల నుంచి పంపించారు డాక్టర్లు. అందుకని అలాంటి వ్యవస్థని మనం నమ్మటానికి లేదు. బాబు గారు, మీకు అందరం కూడా 2 చేతులెత్తి నమస్కారం పెడుతూ ఉన్నాం. పీపీపీ పద్ధతిని వ్యతిరేకించండి, ప్రభుత్వ విధానాన్ని గౌరవించండి. ప్రభుత్వ విధానంలో మేము హాస్పిటల్లో నడపలేము, జూనియర్ కాలేజీలు నడపలేము, హై స్కూళ్ళు నడపలేమంటే మనం ఇంకేం నడుపుతాం? ఏం నడపాలి? ఒక పక్కన రైల్వేని కూడా ప్రైవేటు వ్యక్తులకు కక్కబెట్టారు. మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు సమ్మె చేస్తే ఎంత బాధపడారో ప్రజలందరూ మనం కళ్ళతోటి చూస్తూ ఉన్నాం. అందుకని దీన్ని వ్యతిరేకించాలి, వెనక్కి తీసుకోవాలి. మీరు కూడా వెనక్కి తీసుకోకపోతే వెనక్కి తీసుకునేంత వరకు కూడా గ్రామాల్లోకి వెళ్తాం, రైతాంగాన్ని కదిలిస్తాం, పట్టణాల్లోకి వెళ్తాం, విద్యార్థి లోకాల్ని కదిలిస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇది ప్రభుత్వం పరంగా ఉండేంతవరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ నేను ముగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తూ ఉందో దాన్ని ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్ అనుబంధ ప్రజా సంఘాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలలు ఎదుట కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పిడుగులో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ఎదుట కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడం జరిగింది. ఆ కళాశాలలో 5 ప్రారంభించి అనేక మంది విద్యార్థులు ఎవరైతే 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్లు తీసుకొని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సీట్లు లేక ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి క్రమంలో ఈ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వ కళాశాలలు వస్తే అందులో అనేక విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలు తీసుకొచ్చి 50% సీట్లు అమ్మివేస్తూ ఉంటే ఇదే ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అయితే పైన బీజేపీ వస్తుంది, ఇక టీడీపీ వస్తుంది, పూర్తిగా రాష్ట్రం అభివృద్ధి చేస్తాము, ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయము, ఒక్క సీటు కూడా అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ప్రజల భూముల్ని 750 ఎకరాల పైన భూముల్ని ఎకరానికి 100 రూపాయలకి 200 రూపాయలకి 33 సంవత్సరాల పాటు ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తాం నారా లోకేష్ గారికి, మీరేమో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి విద్యార్థుల యొక్క అభివృద్ధి అదేమని చెప్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో మీ అనాలోచిత నిర్ణయం వల్ల, మీ కూటమి ప్రభుత్వం వల్ల పూర్తిగా విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరం అయిపోతూ ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, పీపీపీని ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా పూర్తిగా ఈ పీపీపీ వల్ల పేద ప్రజలకు కూడా వైద్యం దూరమై పరిస్థితి నెలకొంటూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా నారా లోకేష్ గారు, ఈ భూములను అమ్ముకోవడానికి అది మీ తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తులు కాదు, మీ తాత ఖర్జు నాయుడు ఆస్తులు కాదు, ఇది ప్రజల ఆస్తులు. కాబట్టి పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్గా సిపిఐగా ఈ పీపీపీని ఉపసంహరించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.